జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. మా యొక్క ప్రేక్షక మహాశులందరికీ కూడా శుభాశీస్సులు, వేద ఆశీర్వచనములు. ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున శ్రావణ శుద్ధ పూర్ణిమ, రాఖీ పండుగ అవుతూ ఉన్నది. ఈ యొక్క రాఖీ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమని, హయగ్రీవ జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 9:34 వరకు పూర్ణిమ తిథి ఉన్నందువల్ల తిథి ప్రామాణికంగా తీసుకొని ఈ రోజున ఉన్నటువంటి శుభ సమయాలను, శుభయోగాలను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజుననే రాఖీ పూర్ణిమను నిర్వహించాలని పండితులు నిర్ణయం చేయడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజుననే రాఖీ పండుగను ఆచరించాలి. ఈ యొక్క రాఖీ పండుగ చాలా విశేషమైనటువంటి పండుగ. ఈ రోజున అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి వారు క్షేమంగా ఉండాలని, చల్లగా ఉండాలని, కుటుంబ శ్రేయస్సును కోరి రక్షాబంధనం నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా అన్నదమ్ములు కూడా ఆడబిడ్డల యొక్క క్షేమాన్ని కోరుతూ వారికి ఆశీస్సులు అందజేయడం కూడా జరుగుతూ ఉంటుంది. చాలా పవిత్రమైనటువంటి వేడుకగా ఈ యొక్క రక్షాబంధనాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఉదయం ఆగస్టు 28వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని 9:45 లోపుగా, అదేవిధంగా మధ్యాహ్నం 1:30 నుంచి మొదలుకొని సాయంత్రం 5:30 లోపుగా, లేదా రాత్రి 8 గంటల నుంచి మొదలుకొని ఈ యొక్క రాఖీలు కట్టేటువంటి శుభ సమయం యోగదాయకమైనటువంటిది. మిగిలినటువంటి సమయంలో కొంత యోగదాయకంగా లేనందువల్ల సాయంత్రం 6:30 నుంచి మొదలుకొని 8 గంటల వరకు ప్రదోషకాలం అయినందువల్ల మరి రాఖీలు కట్టడానికి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. అందువల్ల ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని 9:45 లోపుగా, మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 5:30 లోపు, అదేవిధంగా రాత్రి 8 గంటల తర్వాత ఈ సమయాలలో సోదరీమణులు తమ యొక్క సోదరులకు రక్షాబంధనం, రాఖీలు కట్టడం వలన మరి యోగదాయకంగా ఉంటుంది. అందువల్ల మరి ఈ సమయాలలో మరి రక్షాబంధనం చేయడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. ఇక తాము పుట్టినింటికి వెళ్ళి ముందుగా మంగళహారతి వెలిగించి అన్నదమ్ములను తూర్పు ముఖముగా కూర్చుండబెట్టి నుదుట కుంకుమ తిలకం దిద్ది ఆ యొక్క రాఖీలు వారి యొక్క కుడి చేతికి కట్టడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. అలా కుడి చేతికి కట్టిన తర్వాత ఆ యొక్క అన్నదమ్ములకు సోదరీమణులు మిఠాయిలు తినిపించడం, చక్కగా మంగళహారతి ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు పొందడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటిది ఈ యొక్క రాఖీ పండుగలో ఉన్నటువంటి విశేషం. అందువల్ల మరి మంచి సమయాలలో ఒక శాస్త్ర ప్రమాణంగా మరి ఆ యొక్క సోదరులకు, సోదరీమణులు మరి రాఖీలు కట్టి వారికి క్షేమంగా ఉండాలనేటువంటి ఉద్దేశం చేత రక్షాబంధనము నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రాఖీ కట్టేటప్పుడు
తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని పఠించి రాఖీ కట్టినట్లయితే ఇంకా అన్నదమ్ములకు చక్కటి ధైర్యము, విజయము, బలము అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఏన భద్దో బలిరాజ దానవేంద్రో మహాబలః తేన త్వాం ప్రతిబధ్నామి రక్షేమాం చలామాచల. ఏన భద్దో బలిరాజ దానవేంద్రో మహాబలః తేన త్వాం ప్రతిబధ్నామి రక్షేమాచలమాచల. ఈ విధంగా శ్లోకాన్ని పఠించి రక్షాబంధనము, రాఖీ కట్టినట్లయితే సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.